ीशदया पात्रम् धीभक्त्यादिगुणार्णवम् यतीन्द्रप्रवणम् वन्दे रम्यजामातरम् मुनि लक्ष्मीनाथसमारम्भाम् नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोश्च दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणम् प्रपद्ये मातापिता युवतयस्तनया विभूतिः सर्वम् यदेव नियमेन मदयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामम् श्रीमत्तदङ्घ्रियुगलम् प्रणमामि मूर्ध्ना भूतम् सरश्च महदाह्वयभट्टनाथ श्रीभक्तिसार कुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिम् प्रणतोऽस्मि नित्यम् वसुदेवसुतम् देवम् कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णम् वन्दे जगद्गुरुम् अतसीपुष्पसङ्काशम् हारनूपुरशोभितम् रत्नकङ्कणकेयूरम् कृष्णम् वन्दे जगद्गुरुम् उत्फुल्लपद्मपत्राक्षम् नीलजीमूतसन्निभम् यादवानाम् शिरोरत्नम् कृष्णम् वन्दे जगद्गुरुम् कुटिलालकसंयुक्तम् पूर्णचन्द्रनिभाननम् विलसत्कुण्डलधरम् देवम् कृष्णम् वन्दे जगद्गुरुम् श्रीवत्साङ्कम् महोत्कम् वनमालाविराजितम् शङ्खचक्रधरम् देवम् कृष्णम् वन्दे जगद्गुरुम् मन्दारगन्धसंयुक्तम् चारुहासम् सुशोभितम् बर्हि पिञ्चावचूडाङ्गम् कृष्णम् वन्दे जगद्गुरुम् रुक्मिणीकेलिसंयुक्तम् पीताम्बरसुशोभितम् अवाप्ततुलसीगन्धम् कृष्णम् वन्दे जगद्गुरुम् गोपिकानाम् कुचद्वन्द्वकुङ्कुमाङ्कितवक्षसम् श्रियेतम् महेश्वासम् कृष्णम् वन्दे जगद्गुरुम् कृष्णाष्टकमिदम् पुण्यम् प्रातरुत्थाय यः पठेत् कोटिजन्मकृतम् पापम् स्मरणेन विनश्यति श्रीकृष्णपरब्रह्मणे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे सुकतातम् तपोनिधिम् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे न वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः यम् प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तम् सर्वभूतहृदयम् मुनिमानतोऽस्मि श्रीसुखब्रह्मणे नमः कन्याभरणिसञ्जातम् वाधूरकुलभूषणम् श्रीरङ्गार्यगुरोः पुत्रम् षडगोपमहम् भजे अस्मद्गुरुभ्यो नमः। భగవద్బంధువులారా, మహాభారతంలోని విభాగాలకు పర్వ అనే పేరు ఎందుకు పెట్టారో, పర్వ అంటే ఏమిటో దాని గురించి కొద్దిగా చెప్పుకున్నాం. అంటే సహజంగా మనకు అర్థమైన భాష. మనం దేన్ని పర్వ అంటాం, మనకు ఎక్కడ పర్వలు ఉన్నాయి, దాని చర్చ విచారం చేస్తున్నప్పుడు చెరుకు గడలో పర్వ ఉంటుంది, రసము ఉంటుంది, రసాన్ని తీసుకునేటువంటి విధానము ఉంటుంది. ఆ చెరకు గడను జాగ్రత్తగా రసాన్ని తీసుకునేటువంటి ప్రక్రియ మనం ప్రారంభించనట్టయితే మన నోటికి, పెదవులకు, దంతములకు ప్రమాదం ఏర్పడుతుంది, గాయాలు ఏర్పడతాయి. తక్కిన పదార్థాలను వాడినప్పుడు
మనం నోరు కడుక్కున్నట్టుగా చెరకు తిన్న తర్వాత నోరు కడుక్కునే ప్రయత్నం చేస్తే కూడా పగిలిపోతుంది. అంటే చెరకు సహజంగా పరిశుద్ధమైనది, దానికి మరి ఒక వేరే పరిశుద్ధి అవసరం లేదు అని మనం సూచించినట్టయింది. భారతము అలాంటిదే. భారతాన్ని అధ్యయనం చేసిన తర్వాత, భారత గాథలు విన్న తరువాత, వాటిలో మనకు కలిగిన, మనకు తోచిన, మనకు తెలిసిన, మనము భావించిన, మనం అనుభవించిన వాటిలోని మన బుద్ధిని ఉపయోగించి అపార్థాలను, అనర్థాలను, అతిశంకలను, కుశంకలను చేస్తే చెరుకు తిని నోరు కడుక్కున్న ఫలితం మనకొస్తుంది అనే భావం కూడా సూచించారు. ఎందుకంటే మనకు కొన్ని సందర్భాలు ఉంటాయి, కొన్ని సన్నివేశాలు ఉంటాయి. అసలు ఈ సన్నివేశాలతో మనకు ఈ భారత కథకు అవసరమేమిటి? కొన్ని అసంగతాలు కూడా కనపడతాయి మనకంటే మన బుద్ధికి తోచినట్టుగా. ఈనాటి కాలంలో 199 మంది చేసే శంక యుద్ధరంగంలో భగవద్గీత ప్రతివాడు అడుగుతాడు. భగవద్గీత అంటే వేదాంతం కదండి, తత్వం కదా. యుద్ధం చేయటానికి వచ్చారు, శత్రు సంహారం చేయటానికి వచ్చారు, అపహరించిన తమ ఆస్తిని మళ్ళీ తాము చేజిక్కించుకోవటానికి వచ్చారు. ఇందులో స్వార్థము ఉంది, ప్రయోజనాకాంక్ష ఉంది, రాజ్యాభిలాష ఉంది, భోగాభిలాష ఉంది, శత్రుభావన, మిత్రభావన, కలహభావన, యుద్ధ భావన, ఇన్ని ఉన్న చోట గీత ఏంటి అంటే అందులో భగవద్గీత, అందులో పరమ వేదాంతం. చంపాలి లేదా చావాలి అనే నీతి యుద్ధంలో. ఇది చచ్చేది కాదు, పుట్టేది కాదు అనేది గీత. నాయం హంతి నా హన్యతే, నా జాయతే మ్రియతేవా కదాచిత్. ఆత్మ పుట్టేది కాదు, చచ్చేది కాదు. ఏ వ్యక్తిని చంపడు, ఏ వ్యక్తి యొక్క జన్మకు కారణం కాదు. అంటే ఆత్మ పుట్టదు, ఆత్మ చావదు. ఆత్మకు దుఃఖము లేదు, సుఖము లేదు, సంతోషము లేదు. అలాగే మమక లేదు, నాది అనేది లేదు, నీది అనేది లేదు అని చెప్పే గీత నా రాజ్యాన్ని నేను సంపాదిస్తానని ప్రారంభం ఉద్దేశ్యంతో, ఆశయంతో వచ్చినటువంటి యుద్ధరంగంలో చెప్పడం ఎంతవరకు సమంజసం? ఏం సన్నివేశం అది? అక్కడ గీత ఏమిటి? మరి ఇంత వేదాంత తత్వ సారాన్ని చెప్పుతున్నంతసేపు ఎదుటి సైన్యం ఏం చేస్తూ ఉంది? వాళ్ళు వింటున్నారా? లేదు కదా. కృష్ణ పరమాత్మ గీత చెప్పితే ఎందరు విన్నారు? న్యాయంగా ఇద్దరే విన్నారు. అర్జునుడు, మరొకడు సంజయుడు. పక్కన ఉన్నాడు భీష్ముడు, ఆయన వినలేదు. సంజయుడు చెప్పిన విన్నాడు. తక్కిన వారందరూ బొమ్మలలాగా కూర్చొని వీరు మాట్లాడుకునేంతసేపు నిశ్చేష్టుడుగా ఉండి యుద్ధం ప్రారంభించలేదా అంటే చెప్పాడు, ప్రారంభమైందే చెప్పాడు కదా. పాంచజన్యం, ఋషికేశ, దేవదత్తం, ధనంజయ, పౌండ్రదద్మ, మహాకర్మ, భీమకర్మ, వృకోదర, అనంత విజయం రాజా, కుంతీపుత్రో యుధిష్ఠిర. అందరూ శంఖనాదాలు, శంఖధ్వానాలు చేశారు, యుద్ధభేరీ మ్రోగించారు,
దుర్యోధనుడు వచ్చి తన యొక్క సూచనలు సలహాలు ఇచ్చాడు. అంతా సిద్ధమైన తర్వాత అంతసేపు యుద్ధం ఆగినదా? ఎందుకు ఆపారు? అసలు ఇది ఏం కదా? జాగ్రత్తగా ఆలోచిస్తే చెరకు గడ నోటికి అందించిన రసం అందని స్థితి అది. ఎందుకంటే మనం ఈనాడు భగవద్గీతను నెల, 2 నెలలు, 6 నెలలు, ఏడాది, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 12 ఏళ్ళు చెప్పుకుంటూ ఇంతకాలం వారు యుద్ధం చేయలేదా అంటే అర్థం ఉందండి? ఇంతకాలం ఆయన చెప్పాడా? ఇది మనం చేసుకునేటువంటి వ్యాఖ్యానము, మనకు అది అర్థం చేసుకునే ప్రయత్నం. ఈనాడు మన బుద్ధికి ఉన్నటువంటి అవస్థను బట్టి మనం ఇంత సమయాన్ని తీసుకుంటాం. కానీ వాస్తవంగా 700 శ్లోకాల భావాన్ని అందులోనూ ఆనాటి కాలం వారు ఎంత చిన్న చిన్న మాటల్లో చెప్తారు. దానికి మరి ఎంత టైం పడుతుంది? ప్రశ్నే లేదే. మీరు అనుకున్నది రోజులు కాదు, పూటలు కాదు, గంటలు కాదు. జాగ్రత్తగా చెప్తే ఇద్దరూ నరుడు నారాయణుడే కదా. వారికి వారి బోధకు కొరతే ఉంది. అది కాక యుద్ధంలో వేదాంతం ఏమిటి, యుద్ధంలో తత్వం ఏమిటి, యుద్ధంలో మీమాంస ఏమిటి అనే ప్రశ్నకు సరియైన సమాధానం మన జీవన రంగమే పెద్ద యుద్ధ రంగం కదా. నేను చెప్పుకున్నాం, 10,000 సైన్యమని ఎదురు నిలబడ్డారని, మనం వారితో యుద్ధం చేస్తున్నామని, అది మన సైన్యమని. ఆచరించే కర్మలో కర్తను నేను అన్న భావం కలిగిన వాడు కర్మ ఆచరిస్తే అనర్థం కలుగుతుంది. కర్మ చేయటం వల్ల మనం చెప్పుకున్నాం, కర్మ చేయటం వల్ల కలిగేటువంటి ఫలితము నాది అనుకుంటే అనర్థం కలుగుతుంది. ఫల సంగ కర్తృత్వ త్యాగంతో పని చేయాలి. అంటే నేను కర్తను కాదు, ఫలము నాకు కాదు, ఈ ఫలముతో ఈ కర్మతో నాకు ఎలాంటి సంబంధము లేదు. ఇలా చేసిన కర్మ కర్మే కాదు. అంటే అది మనను భించదు, సంసారంలో మనను అది చేర్చదు. కర్మ చేస్తూ కూడా అది మనకు అంటకుండా ఉండేటువంటి విధానాన్ని చెప్పినటువంటి శాస్త్ర గ్రంథం భగవద్గీత. యుద్ధం చేసేవాడు కూడా ధర్మబుద్ధితో చేయాలి, కానీ ద్వేషబుద్ధితో కాదు, రాగబుద్ధితో కాదు, ఫలబుద్ధి కాదు. కాబట్టి యుద్ధం మొత్తం జరిగిన తరువాత ధర్మరాజు నాకు రాజ్యం వద్దన్నాడు. ఏం మాట అండి? నిజంగా నీకు రాజ్యం వద్దు అంటే యుద్ధం ఎందుకు మరి? యుద్ధం చేసింది రాజ్యం కోసం కాదు, యుద్ధం చేసింది శత్రుభావనతో కాదు, యుద్ధం చేసింది ద్వేషంతో కాదు, ధర్మమని చేశాం. యుద్ధము క్షత్రియ ధర్మమని చేశాం. ధర్మాన్ని ఆచరించినప్పుడు ఫలితం రావటం రాకపోవటం, వచ్చిన ఫలితాన్ని అనుభవించడం అనుభవించకపోవటం దృష్టి లేదు. అవశ్యం కర్తవ్యం చేయాలి. ఆ గాథ, ఆ ఉపదేశం, ఆ గీత అప్పుడు తప్ప మరెప్పుడు చెప్పినా వినం. గురువుగారు చెప్పిన మాట వినటానికి శిష్యుడికి ఎలాంటి మనసు కావాలి?
మామూలు చెప్తాం, ఏకాగ్రత కావాలి, అవధానం ఉండాలి కదా. దీనికంటే ముందు విషయము నేను తప్పకుండా తెలుసుకొని తీరాలి అనే ఆకాంక్ష ఉండాలి, జిజ్ఞాస అంటాం. నాకు ఈ విషయం చేయాలి, ఆ జిజ్ఞాస మనకు ఎప్పుడు ఉంటుంది? రెండు సమయాల్లో ఉంటుంది. ఒకటి ఆపదలు, మరి ఒకటి ఆనందం. ఇంత సంతోషం కలగటానికి కారణమేమిటి? చమత్కారం గమనించండి. భారతంలోని గొప్పతనం ఏమిటంటే, ఎలాంటప్పుడు విన్నారో ఇంకోటి ఉంది మనకు, విష్ణు సహస్రనామం. ఎప్పుడు విన్నారు? యుద్ధమంతా అయిపోయింది, విజయాన్ని పొందాడు, రాజు కావాలి, రాజ్యం వద్దన్నాడు, యుద్ధమంతా చేసి గెలిచి రాజ్యాన్ని పొంది రాజుగా ఉండటానికి అంగీకరించక, రాజా ఉండవని బోధించటానికి సిద్ధమైన సమయంలో కృష్ణ పరమాత్మ తీసుకొని వచ్చి ధర్మరాజుకు విష్ణు సహస్రనామాన్ని ఇంకా చాలా చాలా ధర్మాలను ఉపదేశించాడు. గీతా ఉపదేశానికి ఇది ఎలాంటిదో విశ్వరాజు ఎలాంటిది. అప్పుడెందుకు సహస్రనామం? అప్పుడెందుకు ధర్మం? జాగ్రత్తగా మనం విచారిస్తే రెంటిలో గీత గొప్పదా, సహస్రనామం గొప్పదా? ఏం చెప్దాం? సహస్రనామమే గొప్పది అంట. కారణం, గీత పరమాత్మ చెప్పినది, సహస్రనామం పరమాత్మ విన్నది. బాగా చెప్పాలంటే చెప్పించినది. స్వామి దగ్గర ఉండి చెప్పించినది విష్ణు సహస్రనామం, స్వయముగా స్వామి చెప్పినది గీత. మరి స్వామి విన్నది గొప్పదా, చెప్పినది గొప్పదా? విన్నదే గొప్ప. ఎందువల్ల? స్వామే కూర్చొని వింటే మన సంగతి ఏంటండి? ప్రతిదానికి తన ఆమోదాన్ని, తన ఆనందాన్ని, తన అభిమతాన్ని, ప్రోత్సాహాన్ని మనకు అందించిన గొప్పతనం విశ్వాసనం. రెండు జాగ్రత్తగా ఆలోచించండి. ఒకే స్థితిలో విన్నవి. భగవద్గీత, విష్ణు సహస్రనామం. అర్జునుడు, ధర్మరాజు ఒకే స్థితిలో విన్నారు. అదేమిటి అంటే, అర్జునుడు ఏమి చేయాలో, ఎలా చేయాలో, ఎందుకు చేయాలో తెలియని అయోమయంలో ఉన్నాడు. ఆచార్యాన్, మాతులాన్, భ్రాతృన్, పుత్రాన్, పౌత్రాన్, సఖీన్, శ్వశురాన్, సుహృదా అంతా నావాణ్ణి. ఎవరి బ్రతుకు కోరాలో, ఎవరి క్షేమం కోరాలో, ఎవరికి అభివృద్ధి కోరాలో అలాంటి వారిని నేను చంపాలా? ప్రశ్న కైహి మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణ సముద్యమే యోత్స్యమానాన్ అవేక్షేహం ఏతేత్ర సమాగత. అది కూడా ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియచికీర్షవ. దుర్యోధనుడి దుర్బుద్ధి వలన అతనికి, పదం కూడా చమత్కార పదం. వ్యాసభగవానుడు పదరచన శిల్పం చాలా అద్భుతంగా ఉంటుంది. పూర్వోత్తర అన్వయం చెప్పుకోలేకుంటే శ్లోకం అర్థం కాదు. చూడండి, ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే
ప్రియచికీర్షవ. ఎవరితో చెప్పారని? దుర్యోధనుని యొక్క దుర్బుద్ధి వలన యుద్ధంలో ప్రియము చేయాలనుకుంటున్నారు. ఎవరికి? లేదే అయినా ఉందండి. ఎక్కడుంది? ధార్తరాష్ట్రస్య. దుర్యోధనుడికి ప్రియం చేయాలనుకుంటున్నారు. దానికి కారణం ఏమిటి? దుర్బుద్ధి. ఎవరి దుర్బుద్ధి? దుర్యోధనుడిది. యుద్ధం ఎవరిది? దుర్యోధనుడి. ఒక్క మాట ధార్తరాష్ట్రస్య అన్న ఒక్క మాట మూటిలో ఇస్తుంది. దుర్బుద్ధే యుద్ధే ప్రియచికీర్షవ. ప్రియము ధార్తరాష్ట్రునికే, యుద్ధము ధార్తరాష్ట్రునిదే, ప్రియము ధార్తరాష్ట్రునిదే. దుర్యోధనుడికి ప్రీతి కలిగించాలనేటువంటి భావనతో వీరంతా యుద్ధం చేయడానికి వచ్చారు. యుద్ధం ఎందుకు చేస్తున్నారు? అక్కడ యుద్ధకి అవకాశం ఏమిటి అంటే ధార్తరాష్ట్రుడి దుర్బుద్ధి, అతడి బుద్ధి వల్లనే, దుర్యోధనుని యొక్క దుష్టబుద్ధి వల్లనే యుద్ధం సంభవించింది. యుద్ధం కూడా ఎవరిది? ధార్తరాష్ట్రుడికే. దుర్బుద్ధి వాడిదే, యుద్ధము వాడిదే, ప్రీతి కూడా వాడిదే. ఎందుకు దీన్ని ఇంతగా మనం విశ్లేషిస్తున్నామంటే మొదలే చెప్పాను, ప్రతి అంశం, ప్రతి భాగం, ప్రతి ఘటన, ప్రతి సన్నివేశం ఒక అద్భుతమైనటువంటి అంతరార్థాన్ని, పరమార్థాన్ని అందించేది భారతము అని చెప్పుకున్నాం. ఎవరు ఈ ధార్తరాష్ట్రుడు? మనకు ముందరొస్తుంది, ఆ విషయం చెప్దాం. ధృతరాష్ట్రుని యొక్క కుమారుడు. వాడెవడు? అదేంటండి? ధృతరాష్ట్రుడు. వీడి పేరు దుర్యోధనుడు. భారతంలోని ఒక్కొక్క కథాభాగాన్ని, ఒక్కొక్క సన్నివేశాన్ని వివరించుకుంటూ, విశ్లేషించుకుంటూ వెళితే నిజంగా ఎంత అద్భుతమండి భారతం మనకు అర్థమవుతుంది. దుర్యోధనుడు కేవలం పదాన్ని మాత్రం తీసుకుందాం. మరొకరు దుశ్శాసనుడు. మన చెప్పుకున్నాం పంచపాండవులు అంటే పంచ జ్ఞానేం చెప్పుకున్నాం. ద్రౌపది అంటే బుద్ధి అన్నాం. జ్ఞానేంద్రియములు పొరపాటు చేస్తే, తప్పు చేస్తే అపనిందా శిక్ష బుద్ధికి కలుగుతుంది అన్నాం. పాండవులు జూతమాడితే ద్రౌపదికి వస్త్రాపహరణం జరిగింది అని చెప్పుకున్నాం. మరి పాండవులు అంటే జ్ఞానేంద్రియాలు కదా, ఈ జ్ఞానేంద్రియాలకు పొరపాటు చేయాలనే భావం ఎలా కలిగింది? జ్ఞానం పొరపాటు చేస్తుందా? జ్ఞానం అంటేనే మంచి చేయాలి కదా. మరి జ్ఞానం ఎలా పొరపాటు చేసింది? జ్ఞానం చేసే పొరపాటులో బుద్ధికి పాత్ర ఉందా లేదా? జ్ఞానం తనకు తానుగా పొరపాటు చేసిందా? జ్ఞానముతో ఎవరైనా పొరపాటు చేయించారా? పాండవులే జూతమాడారా? జూతమునకు రమ్మని, ఆడమని ఎవరైనా పిలిచారా? తెలుసు కదా, కౌరవులు పిలిచారు. అందులోనూ దుర్యోధనుడు పిలిచాడు, దుశ్శాసనుడు పిలిచాడు. వారికి తోడుగా ఉన్నాడు కదా. సరే, కర్ణుడు ఉన్నాడు. వీరు ప్రోత్సహిస్తే దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకుని అని నలుగురు ప్రోత్సహిస్తే పాండవులు యుద్ధమాడారు. ఎవరు వారు?
జ్ఞానాన్ని చెడుదారి పక్కదారి పట్టించేవారు దుర్యోధనుడు, దుశ్శాసనుడు. ఎవరు? దుఃఖేనాపి యోద్ధుం అశక్యః. కష్టపడి కూడా, ప్రయత్నించి కూడా ఎవరితో యుద్ధం చెయ్యలేమో, ఎవరిని మనం గెలవలేమో వారిని దుర్యోధనుడు అంటారు. అర్థమైందా? ఏమోనండి, మనకేం తెలుసు. మనం ఎవరితో యుద్ధం చేయలేమో, ఎంత ప్రయత్నించినా, ఎంత కష్టపడ్డా, ఎంత పోరాడినా ఎవరిని గెలవలేం. నేను ఈశ్వరోహం అహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ. నేనే ప్రభువును, నేనే సుఖం అనుభవిస్తాను, నేనే భోగం అనుభవిస్తాను, నేనే గెలుస్తాను, నేనే ఇస్తాను, నేనే తీసుకుంటాను అంటారు. కారం. ఈ కారం చాలా ఘాటుగా ఉంటుంది. ఏం కారం? అహంకారం. దుర్యోధనుడు అంటే అహంకారం. జ్ఞానాన్ని పక్కదారి పట్టించేది అహంకారం. అహంకారానికి వాడికి తమ్ముడు ఉన్నాడు, అది ఇంకో కారం, మమకారం. వాడు ఎలాంటి వాడు? దుశ్శాసనుడు. వాడిని మనం శాసించలేము, ఒకరితో యుద్ధం చేయలేము, ఇంకొకరిని శాసించలేము. మనం అహంకారంతో పోరాడలేము, మమకారాన్ని శాసించలేము. చమత్కారం ఏమిటంటే, రామాయణానికి భారతానికి రెండింటిని కలిపి మన పెద్దలు చాలా చమత్కారంగా చెప్పారు. ప్రతి వ్యక్తికి, జీవుడికి ఏముంటాయి? ఈషణత్రయం అంట. ఈషణత్రయం: ధనేషణ, దారేషణ, పుత్రేషణ. భార్య కావాలి, ధనము కావాలి, సంతానము కావాలి. ఇంతకంటే కొత్త కోరిక ఏదైనా ఉందా అండి? చెప్పండి చూద్దాం. ఏం లేదు. ప్రపంచమంతా నడిచేది మూటితోటే. ప్రతి ప్రాణి, ప్రతి జీవుడు వీటిలోనే ఇరుక్కుంటాడు, వీటితోటే పతనమవుతాడు, వీటితోటే పైకి వేస్తాడు. దీనిని చెప్పినదే మహాభారతము, రామాయణం. రామాయణం దారేషణకు ఉదాహరణము. స్త్రీ కావాలి, స్త్రీతో భోగం కావాలి అన్న కథే ప్రధానం కదా. మొత్తం రామాయణంలో రావణాసుడు ఎన్నిసార్లు ఎన్ని తప్పులు చేసినా చివరికి పోయిన తప్పేంటి? దారేషణే. సీత కావాలి, అంతకుముందు రంభ కావాలి, ఇంకొప్పుడు పుంజిక స్థల కావాలి, ఇంకోసారి ఇంకో అమ్మాయి కావాలి. 14 లోకాలలో ఏ లోకాలలో ఎవరెవరు సౌందర్యవతిగా పేరుకి ఉన్నారో వారందరినీ పట్టుకొచ్చారు. చెప్తాడు మనం. అందుకే రావణాసురుడు ఎలా మరణించాడు? రావణాసురుణ్ణి రాముడు చంపాడా, రాముడే గెలిచాడా అనే చర్చ వస్తే, రావణాసురుడు మరణించిన తరువాత మండోదరి అతని భార్య అతని ముందర కూర్చొని విలపిస్తుంది. ఇంచుమించు ఒక 160 శ్లోకాలతో ఏడుస్తున్నారు. 160 అలా ఏడ్చే భార్య ఉంటే ప్రతి భర్త హాయిగా కావచ్చు, ఇబ్బంది లేదు. ఎందుకంటారా? అంత జ్ఞానం ఉంది, మహాజ్ఞానం కలిగింది మండోదరి. ఏడ్చుకుంటూ ఎంత తత్వం చెప్పిందండి తల్లి, మహానుభావురాలు. రావణ, నిన్ను రాముడు చంపలేదు, నిన్ను దేవతలు చంపలేదు,
నిన్ను శత్రువులు చంపరు, నిన్ను నువ్వే చంపుకున్నావు. ఇంద్రియాణి పురా జిత్వా జితం త్రిభువనం త్వయా స్మరద్భిరివ తద్వీర్యం అధునా తైరేవ నిర్జిత. ఎంత చక్కని వాక్యం అంటే మండోదరి వాక్యం. రావణ, నీవు ఇంతవరకు ఇంద్రియాలను గెలిచావు, నీ అన్ని ఇంద్రియాలను గెలిచి ఆదితో నీవు 3 లోకాలను గెలిచావు. నీవి త్రిలోకాధిపతి అయ్యావు. ఎలా? తపస్సు చేశావు, యజ్ఞాలు చేశావు, దానాలు చేశావు, పట్టుదలతో అన్నీ అణుచుకొని ఇంద్రియం సంపాదించి 3 లోకాలు గెలిచావు. ఇంతకాలం నీతో ఓడింపబడిన ఇంద్రియములు పగబట్టాయి. నిన్ను సమయం రాకపోతుందా అని చూసి సమయం వచ్చేసింది, పగ సాధించే. ఏ ఇంద్రియాలను నీవు గెలిచావో చివరికి ఆ ఇంద్రియాలే నిన్ను చంపాయి కదా. సీతమ్మను అపహరించుకొని వస్తే గదండి వాడు చచ్చింది. ఆమెను తీసుకురాలేదు, హాయిగా ఉండేవాడు. అందుకే చమత్కారం, సీతమ్మను రావణాసురుడు విమానం ఎక్కించుకొని బయలుదేరితే బ్రహ్మ ఓ చక్కని మాట అంటాడు, ఏదో అంతా నశగ్రీవ. ఇక రావణాసురుడు అయిపోయాడు అంతే. అప్పటిదాకా ఎవరు మాట్లాడలేదు. ఎప్పుడైతే సీతమ్మను స్పృశించాడో రావణాసురుడు, ఎప్పుడు విమానం మీద కూర్చోబెట్టాడో అయిపోయాడు. అంతే. వాస్తవంగా ఎవరు చంపారు? రావణాసురుడు చంపాడా? వాడిని వాడే చంపుకున్నాడు. వాడి ఇంద్రియముడి వాడిని చంపాయి. స్మరద్భిరివ తద్వీర్యం అధునా తైరేవ నిర్జిత. కాబట్టి మనము శాసించలేనివి 2. ఒకటి మమకారం, మనం యుద్ధము చేయలేనిది 1 అహంకారం. దేనితో మనం యుద్ధం చేయాలనుకున్నా చేస్తామేమో, కానీ నేను పోగొట్టుకోగలమా? ఆ నేనే దుర్యోధనుడు, నాది దుశ్శాసనుడు. మమకారం. జ్ఞానేంద్రియములను పక్కదారి పట్టించేవి ఏమిటి? అహంకారం, మమకారం. దానికి తోడు శకుని. మనం దీన్ని రకరకాలుగా చెప్పుకోవాలి. శకునం అంటే సూచన. మనం అంటాం శకునం చూసుకొని బయలుదేరుతామని. అంటే ఏమిటి? సూచన. ఏ పని చేయాలని మనం బయలుదేరినా, మనము బయలుదేరినప్పుడు మనకు ఎదురుగా ఎలాంటి దృశ్యం కనబడుతుందో దాన్ని బట్టి మనం వెళ్ళే పని అవుతుందో కాదో చెప్పేస్తారు. పెద్దగా సంస్కృత పరిజ్ఞానం లేకున్నా శకున శాస్త్రం, వాస్తు శాస్త్రంలో కమ్మని చిన్న చిన్న తెలుగు పద్యాలు ఉన్నాయి. చిన్న చిన్న పద్యాలు. పాల గరుడరు తప్ప పక్షి జాతములెల్లా ఎడమ నుంచి కుడికి నేగవరయు తీర్చి కట్టెనేని స్థిరమైన లాభంబు కట్టి తీర్చనేని కార్యహాని. మనం ఇప్పుడు ఎంత పండితులుగా ఉన్నామంటే మనకి ఇది అర్థం కాదు, తెలుగు అర్థం కాదు. ప్రయాణం చేస్తున్నప్పుడు పాలపిట్ట ఒకటి ఉంది, ఒకటి మర్చిపోయి ఉంటారు చూసి, గరుడ పక్షి. ఈ 2 పక్షులు కనబడితే చాలు విజయం. అది ఎటు వెళ్ళింది, ఎక్కడికి వచ్చినది, ఏమవుతుంది వద్దు. మనకు రామాయణంలో కూడా శకున శాస్త్ర వైభవాన్ని అరణ్యకాండలో జటాయువు సీతారామ లక్ష్మణులు పంచవటికి వచ్చి ఆశ్రమం నిర్మించుకుందాం అనుకునే సమయంలో అగస్త్య మహర్షి కూడా రామచంద్రుడికి
ఫలానా దారిలో వెళ్ళు, అక్కడి నుంచి దక్షిణానికి వెళ్ళు, ఆ దక్షిణంలో పెద్ద మర్రి చెట్టు ఉంటుంది, యగ్రోధ వృక్షం. ఆ యగ్రోధ వృక్షానికి తూర్పు భాగంలో 3 యోజనాలు పోతే పంచవటి ఉంటుంది, అక్కడ ఆశ్రమం కట్టుకోము. పెద్దల యొక్క హృదయం, ఋషుల అభిప్రాయం, వారి మాట చాలా గంభీరంగా ఉంటాయి, మనకు అర్థం కావు. అగస్త్య మహర్షి పంచవటికి దారి చెప్పుతూ న్యగ్రోధ వృక్షం ఉంది, అక్కడి నుంచి వెళ్ళు అన్నాడు. ఎందుకండి ఈ మర్రి చెట్టు? మన భాషలో గుర్తు కోసం. అసలు చమత్కారం అక్కడే ఉంది. జటాయు జటాయు పక్షి ఉన్నది ఆ వృక్షం మీద, మర్రి చెట్టు మీద ఉన్నది జటాయువు. అక్కడి నుంచి వెళ్ళు అంటే అర్థమేంటి? జటాయువును చూడు, ఆయనతో మాట్లాడు, అక్కడి నుంచి ముందుకు వెళ్ళు. ప్రత్యేకంగా చెప్పరే, మర్రి చెట్టు చెప్పాడు. రాముడు కూడా అతని మాటను తూచా తప్పకుండా వెడుతుంటే చెట్టు కనబడింది. అక్కడ ఉన్నటువంటి జటాయువు సీతారామలక్ష్మణుడు రావటాన్ని చూచి ఏదో భార్యతో తమ్ముడితో వస్తున్నారు, నివాసం 2 రోజులు ఉంటారేమో, అలాంటి వాని ముఖం ఎందుకు పెట్టాలి వీనకు అని మధ్యన ఉన్నవాడు చిటారు కొమ్మడిలో పోయి దాక్కున్నాడు. ఎందుకు దాక్కున్నాడు? జటాయు మంచి పండు, మనం చెప్పుకున్నాం కదా, మంచి పండుగ జటాయు. శకున శాస్త్రం బాగా తెలుసు వాడికి. ఒక పని చేయాలనుకున్నప్పుడు, ప్రయాణించున్నప్పుడు కొన్ని కనపడకూడదు, కొన్ని వినపడకూడదు. రాసభస్య రవశ్రేష్ఠ శృగాలస్య చ దర్శనం. ప్రయాణానికి వెళుతున్నప్పుడు గాడిద అరుపు వినబడితే మంచిది, గాడిద కనపడదు. ఏదో ఓడరా అంటాం కదా, అది వినరావాలి, శుభం, పని అయిపోయింది. అలాగే నక్క కనపడాలి, నక్క అరుపు వినపడకూడదు. నక్క అరుపు అశుభం. అశివై శివారుపై అంటాడు కిరాతార్జునీయంలో భారీ మహానుభావుడు. నక్క కనపడాలి, నక్క అరుపు వినపడకూడదు. గాడిద అరుపు వినపడాలి, కనపడకూడదు. గరుడస్య ఉభయం శ్రేష్టం. గరుడ పక్షి కనపడ్డా మంచిదే, అరుపు వినపడ్డా మంచిదే. గరుడ పక్షి కృష్ణ స్పష్టంగా అంటుంది. గురుధ్రస్య చ నచోభయం. గద్ద కనపడకూడదు, గ్రద్ద అరుపు వినపడకూడదు. ప్రయాణంలో ఉన్నవారు, పని చేసుకోవటానికి వెళ్ళేవారు పొరపాటున గద్దను చూచినా, గద్ద అరుపు విన్నా అంతే సంగతి. ఈ శాస్త్రం జటాయువుకు తెలుసు, తాను గద్దే. అనవసరంగా ఏదో 4 రోజులు ఉండడానికి వస్తున్నాడు రాముడు, నా ముఖం ఎందుకు అని పోయి పైన దాక్కున్నాడు, ఎక్కడో చివర. శకున శాస్త్రం ఎలా జటాయువుకు బాగా తెలుసో, అరణ్య శాస్త్రం, అరణ్య యాన శాస్త్రం రాముడికి బాగా తెలుసు. అంటే అరణ్యంలో నడిచేవారు తిరియకు ఊర్ధ్వం అధశ్చైవ పార్శ్వతః పృష్ఠతస్తః అగ్రతః ద్రష్టవ్యం పశ్యన్ గచ్చతి వై సదా నరః సర్వత్ర శుభమాప్నోతి. అడవిలో వెళ్ళేవాడు ముందు చూడాలి, వెనక చూడాలి, 2 పక్కల చూస్తుండాలి, క్రింద చూడాలి, పైన చూసుకుంటూ పోవాలి అడవిలో. కారణం ఎక్కడి నుంచి అడవి కదా, పైనన్ని చెట్లు ఉంటే మనం తల వంచుకొని వెళుతుంటే ఆ చెట్ల మీద మహాసర్పాలు ఉంటాయి,
మహాభూతాలు ఉంటాయి, పైబడి పట్టుకుంటే దిక్కేంటి? అందుకే పైన చూసుకుంటూ వెళ్ళాలి. పైనుంచి వస్తాయా, ఆ పక్క నుంచి వస్తాయా, ముందు నుంచి వస్తాయా, వెనక నుంచి వస్తాయా? శాస్త్రం బాగా తెలుసు రాముడు. అందుకే పైకి చూశాడు, కనబడు. మరి కనబడితే ఎదుటి కర్మరాని పోవాలి కదా. కో కస్వం పలకరించాడు పైకి. అంటే గ్రద్దను చూచాడు, గద్ద పలుకు విన్నాడు. ఇంకేమవుతుంది? అదే అవుతుంది. అవునండి, వినకూడదు కదా. వాడైనా ఊరుకోవాలి కదా. కస్వం అంటే చెప్పాడు కదా. వాడు ఏం చేశాడు? అహం సఖాతే పితు, రామ నేను నీకు అంకుల్ అని చెప్పాడు. మీ నాన్నకు ఫ్రెండును, నాన్న ఫ్రెండ్ అంకులే కదా. అయ్యో నువ్వు అంకులువా, దిగ్గు దిగమన్నాడు. అయిపోయాయి. మొత్తం చరిత్ర అంతా చెప్పాడు జటాయువు. బ్రహ్మ, మరీచి, కశ్యపుడు, అతని భార్యలు, వారి సంతానము, రకరకాల పక్షులు, ఎందుకీ గోలంతా ఇంత చెప్పి ఎక్కడొస్తున్నానంటే శకునం అనేది ఎలా పనిచేస్తుందో దృష్టాంతం చెప్తున్నాం. అంటాడు జటాయువు చమత్కారంగా, నాయన నీవు ఇక్కడే ఆశ్రమం కట్టుకో, దగ్గరలో పంచవటి అన్నావు కదా, కట్టుకో, నేను ఇక్కడే ఉంటాను, నీకు సేవ చేస్తాను, నీకు సాయం చేస్తాను. సాయం నువ్వేం చేస్తావు అంటే సీతాంచ తాత రక్షిస్తే, నాన్న సీతకేమైనా ఆపదొస్తే కాపాడుతాను. ఏం మాట ఇది? నేనుండనా పక్కన సీతకు? నేను పక్కన ఉండగా నీ సాయం ఎందుకయ్యా? కాదు స్వామితో ఈ యాతే ఏదైనా వెళితే సీతను వదిలిపెట్టకపోతే నువ్వు నీ సాయం చేస్తా. బాగుంది. నేను పోతే మా తమ్ముళ్ళేడా? సలక్ష్మణే, ఆయన కూడా పోతే. సీతను ఒంటిగా ఉంచి నువ్వు వెళ్ళి నీ తమ్ముడు వెళ్తే అప్పుడు ఆమెకు ఆపద వస్తే నేను కాపాడుతాను. ఎంత మంచి చూడండి కదా, మంచోడేనా? కుమారు చెప్తారు భర్తృహరి, నరహ ప్రత్యుపకారార్థి విపత్తిమభికాంక్షతి. ధర్మశాస్త్రం. మనం ఎంత మంచి వాడమంటే మనకు పెద్ద ఆపద వచ్చింది అనుకున్నాం, చాలా పెద్ద ఆపద వచ్చింది, భరించలేనంత ఆపద వచ్చింది, మహా కష్టం వచ్చింది. ఈ కష్టంలో ఎవరో మహానుభావుడు ఆదుకున్నాడు, కాపాడాడు, సాయం చేశాడు, ఆపద పోయింది. మనం ఏం చేయాలి అంటే థ్యాంక్స్ అయ్యా, కృతజ్ఞతలు, బాగుంది, నీ మేలు మర్చిపోలేదు, సంతోషం. ఇంతవరకు బాగానే ఉంది. తర్వాత ఏమంటాడు? ఒకవేళ నీకు కూడా ఎప్పుడైనా ఇలాంటి ఆపదే వచ్చి నేను సాయం చేస్తాను. ఇప్పుడు ఏం కోరినట్టు? వాడికి మేలు చేసిన పుణ్యానికి ఈ ఆపద వాడికి కూడా రావాలి. దీని నరహ ప్రత్యుపకారార్థి విపత్తి వంచది. ప్రత్యుపకారం చేయాలనే కోరిక మంచిదే కావచ్చు, ఇలాంటిది నీకు కూడా వస్తే అంటే ఏమన్నట్టండి? వీడు ఏం కోరుతున్నట్టు కదా. అలాగే సీతను ఒంటిగా వదిలిపెట్టి నువ్వెక్కడికైనా పోతే, తమ్ముడు కూడా పోతే, అప్పుడు ఆమెకు ఆపద వస్తే నేను కాపాడుతాను. ఏం కోరికది? వాడు కోరికే కోరాడు, ఈయనకైనా ఉండాలి కదా కాస్త. రాముడు పరమ బుద్ధిమంతుడైన బాలుడు, పరమ బుద్ధిమంతుడు, చెప్పినట్టు వింటాడు. రామాయణంలో సరసోక్తి ఏమిటంటే, అన్నీ రాముడు ఇతరుల కోసం కష్టాలు కొని తెచ్చుకున్నాడు అని శాస్త్రం. రాముడు ఎంత బుద్ధిమంతుడంటే ఆయన మంచివాడే, ఎవరు ఏది కోరితే వాళ్ళకది ఇచ్చాడు. అర్థమైంది? లక్ష్మణస్వామి నీకు అన్ని సేవలు నేనే చేయాలి అన్నాడు. ఎప్పుడు కూడా ఆ కోరిక ఎలా తీరుతుంది? అయోధ్యలో ఉంటే కూరుతుందా? అయోధ్యలో ఉంటే పరిచారకులు ఉంటారు అందరూ, రాజోద్యోగులంతా ఉంటారు, ఆ లక్ష్మణం చేయనియరు.
లక్ష్మణస్వామి కోరిక తీర్చడానికి అడవిలో పాదయ్యాడు కాబట్టి చమత్కార వాక్యం. ఇక అడవిలో అయినా కాస్త కాళ్లకు చెప్పులకు నడుద్దామంటే ఇంకోడు కోరాడు భరతుడు, అవి నాకు ఇవ్వమన్నాడు. వాడి పుణ్యాన అవి లేకుండా అయ్యాయి, సీతాయు పుణ్యాన సీత లేకుండా అయ్యాయి. ఇలా చేసుకుని పోతే అలా ఉన్నాయి. అంత బుద్ధిమంతుడు రా. ఇది శకున శాస్త్రం అంట. పక్షి లేదా పక్షి లాంటివి రాబోయే అనర్థాన్ని సూచించేది, రాబోయే లాభాన్ని సూచించేటువంటిది పక్షి. ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు. మనం వెళుతుంటే, మనం ప్రయాణంలో వెళుతుంటే పక్షులు మన ఎడమ నుంచి కుడి భాగం పోయాయనుకోండి శుభం. పొరపాటున కుడి ఎడమకు పోయాయనుకోండి అపసవ్యం కదా, హాని అవుతుంది. మనకి ఇదే భాగం రామాయణంలో కూడా సీతా కళ్యాణం చేసుకొని రాముడు దంపతులు అంత మొత్తం వధూవరులందరూ అయోధ్యకు వెళ్తుంటే పక్షులు భయంకరంగా అరుస్తూ ఉన్నాయి, మృగాలు ప్రదక్షిణం చేస్తున్నాయి అంటాడు. దశరథుడు చూసి ఆశ్చర్యపోతాడు. గురుగారు ఏమిటిది, పక్షులు అరుస్తున్నాయి, మృగాలు తిరుగుతున్నాయి మన చుట్టూ, ఏం జరుగుతుంది అంటే పెద్ద ఆపద రాబోతున్నట్టు పక్షులు చెప్తున్నాయి. మృగా ప్రశమయంతే, వచ్చే ఆపద పోతుందని మృగాలు చెప్తున్నాయి. ఇదంతా శకునశాస్త్రం. సీతాహరణంలో కూడా లక్ష్మణస్వామి రాముడితో అంటాడు, ఎటుపోయింది సీత, ఎక్కడుంది, దీన్ని ఎవరు తీసుకుపోయారు అని మీరు అడుగుతుంటే అన్నగారు గమనించారా, మృగాలు మీ ముఖం చూస్తూ భూమిని చూస్తూ దక్షిణ దిక్కు బయలు నడుస్తున్నాయి, మనకు ఆ దిక్కును చూపుతున్నాయి మృగాలు. సీతం అటుపోయి ఉంటుంది, పోదాం పదండి చెప్పే. ప్రతిదీ మన శకున శాస్త్రమే. ఇక్కడ శకుని కూడా శకున శాస్త్రం. ఏం శకునం? దుర్యోధనుడు సమూలంగా సకులంగా ధ్వంసం అయ్యే శకునం అంటూ ఉంది. ధర్మరాజు పాండవులు గెలిచే శకునం. సరే, కర్ణుడు అంటే సాడీలు అని అర్థం. మనకు మాట చెప్తాడు, లోష్టమర్ది తృణచ్ఛేది నఖ ఖాదీచయో నరః ఆశు నాశం ప్రయాంచేతే సూచక అశుచిస్తత. అక్రంగా మట్టి పెద్దను చితిపేవాడు, దారిలో నడుస్తూ గడ్డిని పీకేవాడు లేదా కోసేవాడు, ఆకలి ఎక్కువైతే మరేవీ లేవని గోళ్లు తినేవాడు అంటే కొరికేవాడు అన్నమాట. అలాగే సూచక చాడీలు చెప్పేవాడు, అశుచి అపరిశుద్ధుడు. వీరు త్వరగా నశిస్తారు. అందుకే ధర్మశాస్త్రం ఇలాంటి వారితో సంభాషించవద్దు. కృపణేన నవస్తవ్యం సూచకేనచ. సూచకుడంటే కొండే చెప్పాడు, కొండాడు. చాడీలు చెప్పేవాడితో కలిసి కూర్చోకు. కృపణుడు అంటే పిసినారి, లోభి అంటాను చూడండి. లోభితో కలిసి కూర్చోకు, లోభితో మాట్లాడకు. ఎవడు లోభి అంటే తెలుసా? డబ్బు ఖర్చు చేయని వాడు అనుకుంటే తప్పు. వ్యాసుడు చెప్తాడు, కృపణః ధనలోభేన స్వాం భార్యాం నాధిగచ్చతి. పిసినారి అంటే డబ్బు మీది ఆశతో తన భార్యతో కూడా కాపురం చేయడం. మధ్యన ఆమెమందండి అంటే యోగ్యస్యాం జాయతే పుత్ర సమే విత్తం హరేది. పొరపాటున కాపురం చేస్తే కొడుకు పుడతాడు. కొడుకు పుడితే ఆస్తి గుంజుకోడు. పుట్టిన కొడుకును ఆస్తి గుంజుకుంటాడు కాబట్టి వాడు దాంతో కాపురం చేస్తాడు. ఇలాంటి వాడితో మాట్లాడొద్దు, ఇలాంటి వాడితో కలిసి కూర్చోవద్దు. సూచకుడు కృపణుడు అంట.
కర్ణుడు ఆ కోవలోకి వస్తాడు. దీన్ని మరికొంచెం ముందరికి వెళితే ఇంకా రహస్య చాలా ఉన్న ముందు చెప్పుకుందాం. ఒక్కొక్క భావాన్ని మనం చెప్పుకుంటే రేపటిదాకా ఉంది కదా, అన్ని వాళ్ళే వద్దు, రేపు చెప్పుకుందాం. ఎందుకంటే మొదలు చెప్పాను 20 గంటలు 25 గంటల్లో ఎంత చెప్పుకుంటాం భారతాన్ని. అన్నీ కాదు, కొన్ని కాదు, కొన్నిలో కొన్ని కూడా సృజించలేము. అయితే కాస్త రుచి పుడితే ఇంకా చాలా ఉన్నట్టున్నాయి, మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది కదా. ఇది కేవలం శాంపిల్ అన్నమాట. ఆ స్వరూపంలో వెళుతాం. దానికోసం ఈ 4 పంచపాండవులను జూదానికి ఆహ్వానించారు. అని జ్ఞానేంద్రియములను అహంకారము, మమకారము, పరనిందాపేక్ష, భావి సూచన అనే 4 తప్పుదారి పట్టించాయి. పట్టిస్తే ఏం జరిగింది? ద్యూతం జరిగింది. ఎలాగూ మనకు ద్యూతం యొక్క ప్రస్తావన వచ్చినది కాబట్టి ఒక్కసారి ద్యూతమంటే ఏమిటో తెలుసుకుందామా? కనబడేదేనా ద్యూతం? ఆడుతున్నదేనా? కౌరవ పాండవులు ఆడిన ద్యూతం, శకుని ఆడించిన ద్యూతం, ధర్మరాజును ఓడించిన ద్యూతం, భారతాన్ని కథలో ప్రధానమైనటువంటి మలుపులు తెప్పిన ద్యూతం తెలుసా ఏమిటో? ఒక్కసారి మనం కూడా ద్యూతంలోకి వెళదాం. ఒక ఫలకం, ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డులో అన్ని ఇళ్ళు ఉంటాయి. ఆ ఇంట్లో పావులు ఉంటాయి, కాయలు. 2 పాచికలు ఉంటాయి, సారే అంటాం. వాటికి 4, 2, 3, 1 కదా. ఒక పక్క 4, ఒక పక్క 3, ఒక పక్క 2, ఒక పక్క 1. ఎన్ని మొత్తం? 10. 10, 10, 20. ఈ 2 పాచికలను వేస్తాం. జాగ్రత్తగా వినండి. వేసినప్పుడు పాచికలు కింద పడేటప్పుడు ఎలా పడతాయి? ఒకదాని మించి ఇంకోటి పొర్లి పడుతుంది, వేరువేరు పడవు. ఆ పొర్లి పడ్డప్పుడు 1గా ఉన్నది 2గా మారొచ్చు, 2గా ఉన్నది 4గా మారొచ్చు. ఆ మారిన పందెం అంటాం దాన్నే. దానితోటే మనం కాయలు ఇళ్లలోకి జరుపుతాం. ఒక కాయ ఉన్న చోటికి మరో కాయ వెళితే ఆ ఉన్న కాయను వెళ్ళే కాయ చంపుతుంది. ఇలా అన్నీ చనిపోతే వాడు ఓడిపోయాడు, అన్నీ చేరిన వాడు గెలిచాడు కదా. అంతే కదా. మరి మొదలు ఇంట్లో ఎన్నుంటాయి? ఏముండవు, ఖాళీ కదా. బోర్డు ఖాళీ. మొదలు ఇండ్లు మాత్రం ఉంటాయి, పక్కన ఉంటాయి కాయలు ఎక్కడో. పందెం వేయటం మొదలు పెడితే ఒక్కొక్కడు వస్తాయి. ఏమీ లేని ఇళ్లలో అన్నీ చేరుతాయి, అన్నీ చేరిన ఇళ్లలో ఏమీ లేకుండా అవుతాయి. అవునా? పందెం వేయటాన్ని బట్టి, పందెం పడటాన్ని బట్టి అసలుగా లేని ఇల్లు నిండుగా ఉంటుంది, నిండుగా ఉన్న ఇల్లు అసలు లేకుండా అవుతుంది. అది అర్థమైందే? కాకుండా వచ్చు కదా. మనందరి ఇళ్ళు ఉన్నాయి కదా, అందులో మనందరికీ కాయలు ఉన్నాయి కదా. ఏం కాయలు? తలకాయలు. అవునండి. ఈ తలకాయలు సారెలతో పందాడు పడితే పోతాయి. ఏమిటా సారెలు? భర్తృహరి చెప్తాడు, ఎత్ర ఏకోపి గృహే వసతి అంతతః నైకః స్థిరః. నైకేప్యత్ర వసంతి తత్ర అంతతః న ఏకోపి బహ్వీభవతి. జూదమే. ఒక ఇంటిలో
ఒక్కడితో మొదలవుతుంది ఇల్లు, బ్రహ్మచారి కదా. తరువాత పెళ్లి చేసుకుంటారు, 2 అవుతారు, తర్వాత 3 అవుతారు, 4 అవుతారు. వారికి అత్తమామలు, వీరికి అత్తమామలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఇంటి నిండా కదా. మళ్ళీ చివరికి ఒక్కొక్కరు ఎవరు మిగులుతారు? ఇవే చూడాలి. ఇంకాస్త లోతుకు వెళితే ఇవి ఎప్పుడు పోతాయి? సారెలు పడితే పోతాయి. అవి 2 ఉంటాయి. ఏమిటా 2 అంటే రాత్రి అహని అంటాయి. పగలు రాత్రి. పగలు పోతే రాత్రి వస్తుంది, రాత్రి పోతే పగలు వస్తుంది. ఒకదాని మించి ఇంకొకటి వస్తుంది. పగలైపోయింది రాత్రి, రాత్రి అయిపోయింది పగలు. ఇలా రాత్రిళ్ళు పగళ్ళు అయిపోతున్నాయి, మనం కూడా పోతాం కదా. మరి ఈ రాత్రిళ్ళు పగళ్ళు అయిపోగొట్టేది ఎవరు? కాలపురుషుడు కదా. ఆ కాలం ఎన్ని రకాలు? 3: భూతము, భవిష్యత్తు, వర్తమానం. ఎవరా కాలము? ఎవరు ఆడిచ్చింది ఇక్కడ? శకునే కదా, వాడే కాలం. శకుని అంటే అర్థం పక్షి. పక్షికి 2 రెక్కలు ఉంటాయి, మధ్యన శరీరం ఉంటుంది కదా. ఒక రెక్క భూతము, ఇంకో రెక్క భవిష్యత్తు, మధ్యనున్నది వర్తమానం కదా. ఇది సారలు వేసినది, రాత్రిళ్ళు పగళ్ళును నడిపించినది. వచ్చారు, పోయారు. మరి కాలముతో ఎవరు పని చేయించారు? కనపడేది రాత్రి పగళ్ళు, వాటిని కనపడకుండా నడిపించింది పరమాత్మ. మరి పాండవులను ప్రతి ఆపదలో కాపాడిన పరమాత్మ ఒక్క జూదంలో ఎందుకు ఓడించాడండి? గెలిపించలేడా? జూదంలో పాండవులు గెలిస్తే భారతం కాదు, రథం అవుతుంది. అవునా? అది వచ్చిందెందుకు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. వారంతా పోవాలి. అవునా? మరి కాస్త జాగ్రత్త పెడితే మహాభిషక్తో భారత గాథ మొదలైంది. ఒక పాత్ర తీసుకుందాం. తరువాత కురు, పోని మొదలు కురు, తర్వాత మహాభిషకు, తరువాత శంతనుడు కదా. దాని తర్వాత భీష్ముడు, దాని తర్వాత స్వయముగా వ్యాస భగవానుడే జోక్యం చేసుకుంటే ధృతరాష్ట్రుడు, ఎవరు విదురుడు, పాండురాజు. అక్కడ 100, ఇక్కడ 5. ఒక్కడుగా ఉన్న కురువు ఎందరయ్యారండి? 105. మరి చివరికి ఎందరయ్యారు? 100 పోయారు, 5. మళ్ళీ ఎందరయ్యారు? 5 పోయారు కదా. స్వర్గారోహణం. ఎవరున్నారు కొసకు? ఇదే చూడండి. ఒకరితో మొదలై 100లతో పెరిగి ఎవ్వరు లేకుండా అవుతారు. కురువుతో మొదలై పాండవులతో ముగించి వాళ్ళు లేకుండా అయ్యారు. మళ్ళీ ఒక పరీక్షిత్తు, అక్కడ ఒకటి ఏమీ లేదు. అక్కడ రోడు వజ్రుడు అయిపోయింది. ఏమయ్యారు? ఇదంతా జీవన ప్రవాహము, సంసార ప్రవాహము. ఇదే పెద్ద జూదము. పరమాత్మ ఆడించేవాడు. ఆడించే పరమాత్మ కాలంతో పాచికలు వేయిస్తాడు, తానాడడు. కృష్ణ పరమాత్మ ఆడాడా? మరి దుర్యోధనుడు శకునిని తెచ్చుకున్నట్టుగా ధర్మరాజు కృష్ణుని తెచ్చుకుంటే ఏమయ్యేది పరిస్థితి? అడుగుతాను. ఇంక పరిస్థితి ఏముంది? ప్రశ్నే లేదే. రాలేదే కృష్ణుడు. ఇప్పుడు రాడు, అప్పుడు వచ్చాడు. యుద్ధం అంటే మరి పని వచ్చాడు. యుద్ధం అంటే పని కట్టుకొని వచ్చాడు. నేను సారథిగా ఉంటానన్నాడు, ఆయుధం పట్టనన్నాడు, గొడవలు చేశాడు. ఇది అప్పుడు రావచ్చు కదా.
జూదం ఆడుతున్నప్పుడు పక్కన వచ్చి నేను కూర్చొని ఆడతాను, నువ్వేసి నేనేస్తాను. పరమాత్మ ప్రత్యక్షంగా రంగంలో జూదం ఎక్కడ ఉంటుంది? ఇంకా అతను ఎప్పుడు ఎదురుగా ఉండడు, వేరే వారితో ఆడిస్తాడు. శకునితో వేయించాడు, శకునితో ఆడించాడు, అతన్ని గెలిపించాడు. చమత్కారం ఏంటంటే చెప్తుంది భారతంలో వ్యాసుడు, జూదంలో గెలిచిన వారు యుద్ధంలో ఓడుతారు, జూదంలో ఓడిన వారు యుద్ధంలో గెలుస్తారు కదా. అవునా కదా? జూదం ఎవరు ఓడిపోయారు? పాండవులు ఓడిపోయారు, కౌరవులు గెలిచారు. యుద్ధంలో ఓడిపోయారు, ఓడి గెలిచారు. అంటే ఏమిటి? ఏది జూదము, ఏది యుద్ధము? సంసారంలో ఓడిపోయిన వారు పారమార్థిక ప్రక్రియలో గెలుస్తారు, పారమార్థిక ప్రక్రియలో ఓడిపోయిన వారు సంసారంలో గెలుస్తారు. ఇహమును కోరిన వారు, ఐహిక భోగాలు అనుభవించేవారు పరమార్థాన్ని, పరమాత్మను పొందలేరు. ఎవరు పరమార్థాన్ని పొందుతారో, ఎవరు పరమాత్మను పొందుతారో, ఎవరు పరమాత్మపై పరితపిస్తారో అలాంటి వారు సంసారంతో పనిలేదు, వారు దీన్ని కోరరు. ఇది మనకు అంటే సంక్షేపంగా చెప్పాం, చాలా వివరణ ఉంది. ఇంకా జూతం అంటే ఇలా మనం అర్థం చేసుకోవాలి. శకునంటే కాలపురుషుడు, సంటే రాత్రింబగళ్ళు, అలాగే పరకము ఉంటే సంసారము, ఇళ్ళు మనవే, కాయలు మన తలకాయలే, పందేలు మన కోరికలే. ఆడించేవాడు పరమాత్మ, ఆడేది కాలము. వాడు మిగులుతాడు, వీడు మిగులుతాడు. కొసగు ఓడిన వారు గెలుస్తారు, గెలిచిన వారు ఓడుతారు. ఇంత మనం భారతం వింటే, జూదం కథ వింటే మనకు అర్థమవుతుంది. కౌరవులు గెలిచారు, పాండవులు ఓడారు, ధర్మం ఓడిపోయిందండి, ఏం కదండి అంటాను. ధర్మం ఎప్పుడూ ఓడిపోదు. గెలిపించటానికి, గెలవటానికి, సత్యాన్ని జ్ఞానాన్ని అందించటానికి, కపటానికి, కుతంత్రానికి దూరంగా ఉంటుంది. అంటే సన్నివేశాలను ఇంత జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. చెరుకు గడను ఎంత జాగ్రత్తగా నమ్మడాలో తెలిసింది కదా. చెరుకు గడ ఏ కొంచెం తప్పినా పెదవి చీలినట్టుగా భారతంలోని సన్నివేశాన్ని ఏ కొంచెం అపార్థం చేసుకున్నా మన బుద్ధి చీలుతుంది, మనస్సు చీలుతుంది. ఇంతటి భావాన్ని మనసులో పెట్టుకొని భారతానికి పర్వ అనేటువంటి ఒక పేరు పెట్టాడు. ఇప్పుడు పర్వ అనేటువంటి దానికి మనం ఒక అర్థం చెప్పుకున్నాం, ఇంకో అర్థం ఉంది. పర్వతి, స్రవతి, ప్రోయి స్రవే అని ధాతు అంటే కారేది, జారువారేది, రసము జారువారేది. రసం దేని నుండి జారువారుతుందో అది పర్వ. అంటే భారతంలో ఏ రసం ఉంది తెలుసా? మనం అనుకునేటువంటి వీరరసం కాదు, శృంగార రసం కాదు, భగవల్లీలా రసం. సృష్టి, స్థితి, సంహారం కాదు. మనం భారతంలో బ్రహ్మ, మరీచి, కశ్యపుడు, వారి సంతానము, సూర్యవంశము, చంద్రవంశము, వారి సంతానము, ఇలా చెప్పుకుంటూ వచ్చి 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 అందులో భీష్ముడు, అక్కడ ద్రోణుడు, ధృతరాష్ట్రుడు, చిత్రవీర్యుడు, ఇది కౌరవులు, పాండవులు. ఏమిటిది? వీరంతెవరు అంటే అందరూ దేవతలే, అందరూ రాక్షసులే. కృష్ణ పరమాత్మ చేత ఆయా సందర్భాలలో వధించబడినటువంటి రాక్షసులు, అసురులు, వారి కర్మ పరిపాకం పూర్తి కాక మళ్లీ పుట్టి పగ తీర్చుకునే ప్రయత్నంలో దుర్యోధనుడు ఎవరు? కలిగదా, కలిపురుషుడు దుర్యోధనుడు. ఇలా రకరకాలుగా రాక్షసులు మళ్లీ
వారిని స్వామి తానుగా వచ్చి వారితో సంహరింపజేశాడు. ఇలా సృష్టి స్థితి సంహారము అనేటువంటి భగవంతుని లీలా రసం ఎక్కడ పుడుతుందో అది పర్వం. మనకు భారతంలో ఈ పర్వమే చెప్పారు. ఎందుకంటే మనం భారతాన్ని వేదము అన్నాం కదా, వేదంలో పరమాత్మ స్వరూపాన్ని ఎత్తారు. యహ ఆత్మదా బలదా, ఆత్మనిచ్చేటువంటిది, అలాగే మనకు బలమునిచ్చేటువంటిది. ప్రతి జీవుడికి జవసత్వాలు ఇచ్చేది ఎవరు? పరమాత్మే కదా. బలం ఎవరిది? ఒక మాట అంటాడు హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుణ్ణి, ఎవడి బలం చూసి ఇలా ప్రవర్తిస్తున్నావురా అంటే, బలయుకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు, బలము నాకు అంటాడు. బలము లేని వారికి బలమున్నవారికి నీకు నాకు బ్రహ్మాదులకెవడు బలమో వాడే నా బలం. చాలదా? న్యాయంగా ప్రతివారికి ఎవరండి బలం? పరమాత్మే. బలాన్ని ఇచ్చేవాడు పరమాత్మ, ప్రాణిచ్చేవాడు పరమాత్మ, శక్తినిచ్చేటువంటి వాడు పరమాత్మ. ఆ బలం కలిగేది దేనితోటి? రసంతో కదా. ఎవరు రసం? రసో వై సహ రసగుహ్యేవాయల్లబ్ధ్వానందీ భవతి అంటుంది వేదం. రసం అంటే పరమాత్మ. పరమాత్మను పొందినవాడే ఆనందంగా ఉంటాడు. అంతేకాదు సర్వగంధ సర్వరస. స్వామికి ఏం పేరు? పరమాత్మ సర్వగంధుడు, పరమాత్మ సర్వరసము.